రాజకీయం అనేటువంటిది రంగుల రాట్నం. పైకి ఉంటుంది, కిందకే ఉంటుంది. ఒకసారి పైకి తీసుకెళ్తుంది రంగుల రాట్నం, ఒకసారి కిందకి తీసుకెళ్తుంది, ఒకసారి తిప్పి వదిలేస్తుంది. అలాగే రాజకీయం రంగుల రాట్నంలో పవన్ కళ్యాణ్ ఒక పాఠం అందరికీ కూడా. మనకి మనం సొంతగా ఎదగాలి అనుకున్నప్పుడు ఎవరినైనా ఎదిరించాలా, ఏమైనా చెయ్యాలి, ఎలా అయినా నిలబడాలా, కసిగా అధికారం అనేటువంటి పాయింట్తో పోరాడాలి అనేటువంటి మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది. సోనియాని ఎదిరించి జైలుకి వెళ్ళినా, ఆ పైన జైలు నుండి బయటకు వచ్చి పార్టీ పెట్టిన ప్రతిపక్ష నాయకుడైనా, ఇవాళ అధికార పక్ష నాయకుడైనా, మళ్ళీ రేపు పొద్దున ఎన్నికల్లో ఓడినా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు, గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. తను అదే కసిలో పనిచేసుకుంటూ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పార్టీ అదే టైంలో పెట్టిన ఒక డిఫరెంట్ పార్టీ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటి కోణంలో చూపెట్టే ప్రయత్నం చేసి, కాకపోతే తన శక్తి చాలదని ఎప్పటికప్పుడు భావిస్తూ 2014లో భావించారు, 19లో భావించారు, 24లో కూడా భావిస్తూ ఫైనల్గా ఎవరో ఒకళ్ళతో కలిసి వెళ్ళడం తప్పదు అన్నటువంటి కోణం ఒకటి. ఇంకొకటి, మనల్ని నమ్మినటువంటి వాళ్ళు కూడా నేను నమ్మే వాళ్ళనే నమ్మాలి అనేటువంటి రూట్లోకి తీసుకురావడం ద్వారా టోటల్గా రాజకీయం ఈ తరహాలో కూడా ఉంటుంది అన్నటువంటి ఒక సరికొత్త పాఠం చూపించారు. రాజకీయం చేయడం అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు, ఏ విధంగానైనా చేయొచ్చు. నా పార్టీ ఎదగాలంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలి, లేదా ఆ పార్టీతో కలిసి సాగితే మాత్రమే సాధ్యం అనేటువంటి కాన్సెప్టు ఫస్ట్ టైం. కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టేటప్పుడు కేసీఆర్, జగను, పవను ఈ ముగ్గురిని చూసి ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అని నేర్చుకోవచ్చు.